ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 16వ తేదీ శనివారం రోజు అమావాస్య మరియు శని జయంతి ఏర్పడబోతున్నాయి. ఈ కలయిక చాలా అరుదుగా ఏర్పడుతుంది. శనివారం రోజు శని జయంతి రావడం ఇంకా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా ఏర్పడుతుందని, ఈ రోజును అస్సలు వదులుకోవద్దని పండితులు చెబుతున్నారు. కాబట్టి అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడితే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరనే చెప్పవచ్చు. శని అమావాస్యతో కలిసొచ్చిన శని జయంతి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి మే 16 శనివారం రోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఈ శని అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే శని దోషాలు వెంటాడుతాయి. ఎందుకంటే ఇదే రోజున శని జయంతి ఏర్పడింది. కాబట్టి ఈ శని అమావాస్య రోజున చేసే కొన్ని పనుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. లేదంటే జీవితాంతం పేదరికంతో బాధపడాల్సి వస్తుంది. ఈ శని అమావాస్య రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఈ రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు దిష్టి తీయాలి. ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. చాలా మంది ఇళ్లల్లో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు కొరత ఏర్పడుతుంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటికి దిష్టి తీసుకోండి. ఒక నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఇంటికి దిష్టి తీసుకోండి. దిష్టి తీసిన నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే. విశేషంగా ఈ శని అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. గుమ్మడికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ శని అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని చాలా కష్టపడి పనిచేస్తుంటారు. కొంతమంది ఎంత కష్టపడినా సరే ఇంట్లో డబ్బు నిలవదు. సంపాదన మొత్తం నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ శని అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ శని అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే ఈ శని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి. ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వారి చెడు కన్ను మీపై పడకుండా దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి ఈ శనివారం రోజు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ శని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. ఏ పని చేసినా మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. చాలా మంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. కానీ శని అమావాస్య రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజున వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి. ఇంట్లో ఉన్న దైవ శక్తులు నశించి మీ ఇల్లంతా దుష్ట శక్తులతో నిండి ఉంటుంది. తరచూ డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున తులసి మొక్కను పూజించండి. లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు.
కాబట్టి ఈ శని అమావాస్య రోజున తులసి చెట్టు ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శని అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ శని అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు. ఈ రోజున ఆవును పూజిస్తే మీ జీవితంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఈ శని అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు. ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహారాన్ని గోమాతకు తినిపించండి. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజు కొత్త వస్త్రాలను ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. శని అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకువెళ్ళకూడదు. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఈ శని అమావాస్య రోజున శని జయంతి కూడా ఏర్పడింది. కాబట్టి మన జాతకంలో శనిదేవుడి అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. కాబట్టి శని అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి శనిదేవుడికి నమస్కారం చేసుకుంటే జీవితంలో డబ్బు కొలత ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా శని అమావాస్య రోజున దాన ధర్మాలు చేస్తే మీ పితృదేవతలు సంతోషిస్తారు. జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులు దానం చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.